అది మా ఫ్రెండ్. ఎవరికి పెడుతున్నా ఫ్రెండ్? మా ఫ్రెండ్ ఖమ్మం నుంచి వచ్చారు. గుడికి తీసుకెళ్తున్నాను మా ఫ్రెండ్ని, కర్మారమ్మ గుడికి. చాలా నాళ్ళ తర్వాత వచ్చింది మా ఫ్రెండ్. ఎన్ని సంవత్సరాలు అంటే 30 ఏళ్ల క్రితం నుంచి మా ఫ్రెండ్స్ మేమిద్దరం. బాయ్, మళ్ళీ గుళ్ళో కడుద్దాం. సరే, ఓకే. కర్మారమ్మ గుడికి వెళ్తున్నాం. గుళ్ళో చూడండి, ఆషాఢ మాసం సందర్భంగా లాస్ట్ వారం కదా, ఇక కూరగాయలతో అలంకరించారు. చాలా బాగున్నాయి. అమ్మవారు మాత్రం చాలా బాగుంది. కన్నుల పండుగ ఉంది. అసలు గుళ్ళో అయితే రాబుద్దే లేదు ఇంటికైతే. ఇక అక్కడ అయితే ఇది కుంకుమ పూజలు, అన్ని పూజలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు అయితే ముత్తైదులు కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు. నేనైతే కూర్చోలేనండి అసలు కింద. ఇక మా ఫ్రెండ్ ఏమో వారాహి అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేస్తారు, అది కూడా పెట్టారు. అసలు అన్ని గుళ్ళు అక్కడ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వస్తుంది. చాలా బాగుంటుంది కర్మారమ్మ గుడి. పెద్దగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. అమ్మవారు అయితే చూడండి కుంకుమ పూజలు అవి చేస్తున్నారు. అందరూ కొంతమంది కింద కూర్చున్నారు, కూర్చోలేని వాళ్ళు అయితే స్టూళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఇక ఈ మధ్య అందరికీ కాళ్ళు నొప్పులు కదండి, ఈ కాళ్ళు నొప్పుల వల్ల అసలు కింద కూర్చోలేకపోతున్నారు. ఇక పూజలు చేస్తానికి అన్నీ రెడీ చేసి పెట్టారు. ఒక్కొక్కటి అందిస్తున్నారు. ఇక ఇదిగో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు. 5వ తారీఖు నాడు ఎప్పుడో ఓపెనింగ్ అన్నారు. ఇక దానికోసం అబ్బాయి కూడా వస్తాడు. చాలా బాగా చేస్తున్నారండి. గుడి అయితే చాలా డెవలప్ అవుతుంది. అందరూ అసలు ఏమో సప్తమాంత్రికలంట ఈ అమ్మవారు దేవి కర్మారి అమ్మను అక్కడ ఉంది. ఇదిగో చూడండి అసలు అదంతా అమ్మవారి అలంకరణ అంతా బాగా చేశారు. చాలా బాగుంది కదా. వేపాకులతో బయట తోరణాలు కట్టారు. లోపల అమ్మవారికి ఏమో ఈ కూరగాయలతో అలంకరించారు. వీళ్ళు కూడా సప్తమాంత్రికలు అంటారు అంట, నాకు తెలీదు. ఇవన్నీ అమ్మవారి పేర్లు కూడా రాసున్నాయి. చాలామంది అస్సలు ఖాళీ లేదు. నేనైతే వెళ్ళేటప్పటికి 10 అయిపోయింది, 10:15 అయింది. ఇక అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. పూజలు చేసేవాళ్ళు మాత్రం ఉన్నారు. బాయ్.